చతుర్ముఖి మూవీలో సంబంధించిన మరో వ్యక్తి రాజు గారు. ఇప్పుడు ఆయన్ని చూపుతున్నాం. హాయ్ అండి. హాయ్. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి? ట్రైబల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి నేను నాన్న షార్ట్ ఫిల్మ్లో షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేశాను. ఫజరుల్లా, తర్వాత సుహేల్ మా ఫ్రెండ్స్, వాళ్ళ తరపు నుంచి ఈ మూవీలోకి వచ్చిన. ఇప్పుడు వచ్చేసి సురేష్ మా తమ్ముడు బాగా చేస్తాడని చెప్తే సినిమాలో నన్ను చేస్తున్నారు. బాగా నన్ను విసిగించినారు, వాళ్ళని నేను విసిగించిన బాగా చేసినాను. ఏమంటే వాళ్ళకి ఫుడ్ అనమాట, అన్నము టైం టు టైం తెచ్చిచ్చేది, వీళ్ళకి ఎక్కువ బిజీగా ఉంటారు కదా, దానికోసం నేను అలా చేయాల్సి వచ్చింది, వచ్చినాను. బాగా ఉండిందమ్మా మొత్తానికి. ఎక్కడంటే అక్కడ ఒక లొకేషన్ లేదు, ఒక 3-4 లొకేషన్స్, మంచి వాతావరణము బాగుండింది. తర్వాత వచ్చి వీళ్ళందరూ చెప్పినట్టుగా ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ పరంగా అందరూ బాగా సపోర్ట్ చేసినారు. మేము కూడా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేసుకుని చేసినాము. సినిమా చూస్తే తెలుస్తుంది, బాగుంటుంది. దీంట్లో ఫన్ ఏమంటే ప్రతి ఒక్కరితోనూ జాలీగా ఉన్నా నేను. కొన్ని కోపాలు వచ్చినాయి, కొన్ని ప్రేమలు అక్కడక్కడే ప్రేమలు అప్పటికప్పుడే విడిపోవడాలు, కొట్లాటాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఎవరు ఎట్లా అనేది మొత్తం తెలుసుకునేట్టుగా చేశారు. నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు మా. ఎందుకంటే డైరెక్టర్ అడుగుతున్నాను, షెట్ ఎక్కి డైరెక్టర్ జ్వరం ఉంటే కూడా నేను సత్తా ఇచ్చిన. అంటే ఏమంటే ఇది మనం వేరే పనులు చేస్తూ ఉంటాం. నేను యాక్చువల్గా వచ్చేసి డెకరేషన్స్, వాలంటీర్ అట్లా చేసుకుంటా ఉంటా జాబులో. వాటి నుంచి ఇట్లా రావాలా, ఇప్పుడు వీళ్ళు చెప్పిన వెంటనే చేయాలా, చేసినప్పుడు మనకి ఏ కట్ ఇస్తే తెలియదు. వాళ్ళు ఇస్తారన్నా రేపు సైలెంట్ ఇస్తా అట్లా అంటారు. ఆ విధంగా కొంచెం జరిగింది, కానీ మొత్తానికి షూట్ అయితే బాగుంది. చెప్పారు మీరు చాలా ఇబ్బంది పెట్టారంట, మీ వల్లే ఫన్ అంట, మీ వల్లే హ్యాపీ అంట, మీ వల్లే ఏడ్పిస్తారంట, భయపెడతానంట. నేను ఏడిపించలేదు ఎవరిని, కాకపోతే సపోర్ట్ చేసేదానికి వాళ్ళని కొంచెం. దేవరకొండ షూట్లో వెళ్ళినప్పుడు ఒకసారి ఫుడ్ తీసుకురమ్మంటే నాకు ఆటో కూడా రాదు యాక్చువల్గా, అట్లాంటిది ఆటోలో వెళ్ళి తీసుకువచ్చేసిన వాళ్ళ కోసం. అంటే టీమ్ సపోర్ట్ అనేది మనకు వాళ్ళకి అందరికీ ఫేవర్గా ఉండింది. అందరూ కష్టపడి చేయాలి. డే అండ్ నైట్ ఉండింది మా షూటింగ్ అయితే. డే అండ్ నైట్ అంతా చేసినాము. ప్రతి ఒక్క లొకేషన్లోనే డే అండ్ నైట్ వచ్చినాము. కొన్నిసార్లు ఆటో పంచరు, బైక్ పంచరు అన్నీ ఉన్నా కూడా పోయి వస్తూ ఉన్నాం. నేను మళ్ళీ చాలా దూరం నుంచి లాంగ్ జర్నీ చేసుకుంటూ వచ్చినాము. మన టీం మొత్తం అందరూ సపోర్ట్ మనకి. నేను అందరికీ బాగా ఫేవర్గా ఉంటా కాబట్టి అలా అనిపించింటుంది వాళ్ళకి, ఏడిపించినానేమో అని. ఈ మూవీలో మీ క్యారెక్టర్ సంబంధించి కొన్ని విషయాలు మాతో చెప్పగలుగుతారా? క్యారెక్టర్ సంబంధించి అంటే నాకు ఇచ్చిందే ట్రైబల్ క్యారెక్టర్ మా. అది వచ్చేసి మనకి ఎట్లుంటుందో తెలీదు. ఒక అడవిలో బాగా పోతూ ఉంటారు జనాలంతా. అడవిలో పోతూ ఉన్నప్పుడు మనం వాళ్ళని బంధించేవాడికి మనం ఒక వేషంలో పోతాం కదా, అది వేషం వచ్చేసి ట్రైబల్ వేషం అనమాట. అది నేను చూస్తే నన్నే గుర్తుపట్టలేదు. ఆ విధంగా ఉండే ట్రైబల్ వేషంలో వాళ్ళని పట్టుకొని బంధించి వాళ్ళని శిక్షించే క్యారెక్టర్ ఇచ్చినారు మనకు. అది కాబట్టి కొంచెం ఫన్నీగా ఉండింది, బాగుంది. ట్రైలర్ చూసాను, ఇందులో మనుషుల్ని పీక్కొని తినేయడం లాగా ఇలాంటివి ఉన్నాయని, అలా చూడడానికి మాకు భయం వేసింది. అంటే చేస్తూ ఉన్నప్పుడు రియల్గా చూడడానికి మీకు ఎలా అనిపించింది? నాకు కొంచెం భయం అనిపించింది. అసలు ముందుగానే భయపడుతూ ఉంటాను మామూలుగా, కాబట్టి కొంచెం హర్రర్ మూవీ లాగా అనిపించింది. ఇది షార్ట్ ఫిలిం లా అనిపించలేదు, మంచి సినిమా అనేసి అనిపించింది. అడవిలో భయం అంటే అడవిలో ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అలా భయంగా ఉండింది కదా, మనుషులు తినేది అదంతా రక్తం కొంచెం భయం వేస్తుంది. అది చూస్తే తెలుస్తుంది సినిమాలో. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? మా ఫ్రెండ్స్ చెప్తాను తొందరలో రిలీజ్ అవుతుందని. అవుతుంది, చూడండి, అందరూ చూస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మా.